వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2025 మార్చి 19 నాడు. ఎప్పుడు? మార్చి 19 నాడు, 2025 మార్చి 19 నాడు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ని రిలీజ్ చేయడం జరిగింది. కాంపిటేటివ్కి చదివే ప్రతి అభ్యర్థి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశాలలో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించిన అంశాలన్నీ కూడా నేర్చుకోవాలి. ఎందుకు అంటున్నానంటే, మొన్నటి వరకు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనగా తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రాన్ని గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎకానమీలో 150 మార్కులు ఉంటుంది. అందులో తెలంగాణ ఎకానమీలో భాగంగా తెలంగాణ ఎకనామిక్ సర్వే ఖచ్చితంగా చదవాలని చెప్పి ఒక ఫోబియా లాగా ఓన్లీ గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు మాత్రమే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదవాలని చెప్పి ఒక ఫోబియా క్రియేట్ చేశారు. కానీ గత 2 సంవత్సరాలుగా టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కానీ, అదేవిధంగా గ్రూప్ 4 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సిడిపిఓ ఎగ్జామ్ కానీ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ కానీ, డిఏఓ ఎగ్జామ్ కానీ, ప్రతి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ తీసి చూస్తే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించిన ప్రశ్నలు కనిపిస్తాయి. అంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది అత్యంత ప్రామాణికమైనది, అత్యంత ప్రాముఖ్యత కూడా కలిగినది. అదేవిధంగా టీఎస్పిఎల్ఆర్బి ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్లో, పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్లో కూడా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. గురుకుల ఎగ్జామ్కి సంబంధించిన జిఎస్ పేపర్లో కూడా సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినాయి. జేఎల్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ఓవరాల్గా కాంపిటేటివ్లో ఉన్న ఆల్ ఎగ్జామ్స్కి, అన్ని ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించిన ప్రశ్నలు తరచుగా అడగడం జరుగుతుంది. ఒక గ్రూప్ 2కి చదివే అభ్యర్థి, ఒక గ్రూప్ 3కి చదివే అభ్యర్థి మాత్రమే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదవాల్సిన అవసరం లేదు. అందరు చదవాలి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది. ఎక్కువగా గ్రూప్ 2, గ్రూప్ 3లో ప్రశ్నలు ఎక్కువ వచ్చినాయి. కానీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి అయితే ప్రశ్నలు రావడం జరిగింది. ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025 కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ఇప్పుడు ఎవరైనా కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పాలిటీ బుక్ కానీ, హిస్టరీ బుక్ కానీ, తెలంగాణ హిస్టరీ బుక్ కానీ, సోషియాలజీ బుక్ కానీ, అదేవిధంగా జాగ్రఫీ బుక్ కానీ, వాళ్ళ బుక్ లిస్ట్ ఉంటుంది కదా, వాళ్ళు దేనికి ప్రిపేర్ అవుతారో దానికి సంబంధించిన బుక్ లిస్ట్ రాసుకుంటారు కదా. ఏ ఎగ్జామ్కి చదివినా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కూడా వాళ్ళ బుక్ లిస్ట్లో చేర్చుకోవాలి. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ని చదవాలి. మీరు గమనించండి, పేపర్లన్నీ జాగ్రఫీలో 4-5 క్వశ్చన్స్ అడిగితే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి 10-15 ప్రశ్నలు పడుతున్నాయి. అందుకే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది కంపల్సరీ బుక్ తీసుకొని చదవండి. క్లాసులు వీలైతే వినండి, లేకపోతే లేదు. కానీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్ అయితే చదవండి. రీసెంట్ జరిగిన ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం చేంజ్ చేసుకొని చదివితేనే కొంచెం బెటర్. సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా ఈరోజు మ్యాక్రో ఎకనామిక్స్ ట్రెండ్స్కి సంబంధించిన అంశాల గురించి మనం ఒకసారి మాట్లాడదాం. స్థూల ఆర్థిక ధోరణులు. సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఒక 5 చాప్టర్లు, అనగా మొత్తంగా ఒక 5 చాప్టర్లు అత్యంత ప్రాధాన్యత కలిగిన చాప్టర్లు. వాటిలో ముఖ్యమైనది ఏంటిది అని అంటే మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్, స్థూల ఆర్థిక ధోరణులు. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ప్రస్తుత ధరల్లో ఎంత కలదు. ఇందులో మనకి ఏ పదాలు వచ్చినాయి? జిఎస్డిపి అనే ఒక పదం వచ్చింది, ప్రస్తుత ధరల్లో అనే ఒక పదం వచ్చింది, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అనే ఒక పదం వచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత. ఇంకొక అంశం ఏమొచ్చింది? వృద్ధి రేటు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం, తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023-24 కానీ, 2024-25 కానీ క్వశ్చన్లో 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్,
తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో ఎంత? ఈ క్వశ్చన్లో కొత్తగా వచ్చిన అంశం ఏంటిది? తలసరి ఆదాయం. ఫస్ట్ ఏంటిది? ప్రస్తుత ధరలు, జిఎస్డిపి, గ్రోత్ రేటు, తలసరి ఆదాయం, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఈ 5 పదాలపైన మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్, స్థూల ఆర్థిక ధోరణుల్లో అన్ని అంశాలు 5 పదాల చుట్టే తిరుగుతూ ఉంటాయి. క్వశ్చన్ కూడా వీటిని బేస్ చేసుకుని అడగడం జరుగుతుంది. మొదటి ముందస్తు అంచనాలు, మొదటి సవరించిన అంచనాలు, రెండవ ముందస్తు అంచనాలు, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, ప్రస్తుత ధరల్లో, స్థిర ధరల్లో, గ్రోత్ రేట్ స్థిర ధరల్లో, గ్రోత్ రేట్ ప్రస్తుత ధరలో, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. మనం ముందుగా ఏం చేయాలి అని అంటే మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్లో భాగంగా, స్థూల ఆర్థిక ధోరణుల్లో భాగంగా ఈ 5 పదజాలాల పైన ఫస్ట్ మాట్లాడుకొని మనం దానికి సంబంధించిన విలువలు ఏమేమి ఉన్నాయి, గ్రోత్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కంపేర్ చేసిర్రు, ప్రస్తుత తలసరి ఆదాయం ఎంత, వాటికి సంబంధించిన అంశాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ బేస్ ఎందుకు మాట్లాడదాం అంటున్నానంటే 2025 సామాజిక ఆర్థిక ముఖ చిత్రం మనకి ఒకవేళ నోటిఫికేషన్స్ వస్తే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎగ్జామ్ కంప్లీట్ అయితే ఈ ఆర్థిక సర్వేకి సంబంధించిన అంశాలు అనేది మనకి క్వశ్చన్స్లో వస్తాయి అనుకుందాం. ఒకవేళ నెక్స్ట్ ఇయర్కి పోయిందనుకో ఎగ్జామ్ అనేది, మళ్ళీ కొత్తగా ఆర్థిక సర్వే వచ్చినప్పుడు అన్ని అంశాలు చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడనే ఫౌండేషన్ వేసుకోవాలి మనం. పదజాలాలపైన పట్టు సంపాదించి వాల్యూస్ అనేది ఇక్కడనే ఒక రకంగా నేర్చుకుంటే నెక్స్ట్ అప్డేట్ అనేది సింపుల్గా చేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పదజాలాలు కూడా నేర్చుకోవాలని అంటున్నా. ముందుగా జిఎస్డిపికి సంబంధించిన అంశం ఒకసారి చూద్దాం. జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఏ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం మనము? తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం యొక్క స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, తెలంగాణ రాష్ట్రం యొక్క స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి. ఈ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి అంటే ఏంటిది అని అంటే ఒక రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల, ఒక రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల, తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇప్పుడు మనం ఏ సంవత్సరం గురించి మాట్లాడుతున్నామో 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్కి సంబంధించిన వివరణ మాట్లాడుతున్నాం. కాబట్టి 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే తెలంగాణ స్టేట్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ప్రొడక్షన్ ఉత్పత్తి, అంతిమ వస్తు సేవల యొక్క ఉత్పత్తి అంటున్నాం. వస్తు మరియు సేవల యొక్క ఉత్పత్తి, దీనిని ఏమంటున్నాం? గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటున్నాం. అయితే ఈ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అంటున్నాం. భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువ. ఓకే, అయితే ఈ సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన విలువను ఏ విధంగా లెక్కిస్తారు? అసలు జిఎస్డిపి విలువను ఏ విధంగా లెక్కిస్తారు? ఎవరు లెక్కిస్తారు అని అంటే డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వారు తెలంగాణ రాష్ట్రంలోని జిఎస్డిపి విలువను లెక్కించడం జరుగుతుంది. ఎవరు? డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వారు తెలంగాణ రాష్ట్రంలోని గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని లెక్కిస్తారు. అయితే వీరు జిఎస్డిపిని లెక్కించేటప్పుడు ఒక 3 రంగాలుగా విభజిస్తారు. 3 రంగాలుగా జిఎస్డిపిని 3 రంగాలుగా విభజిస్తారు. అందులో మొదటిది ఏంటిది అంటే ప్రైమరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్, ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటిది? ప్రాథమిక రంగం. ప్రాథమిక రంగం. నెక్స్ట్ ఏంటిది? సెకండరీ సెక్టార్, ద్వితీయ రంగం. సెకండరీ సెక్టార్, ద్వితీయ రంగం. మూడవది ఏంటిది? తృతీయ రంగం, టెరిషియరీ సెక్టార్. మూడవది టెరిషియరీ సెక్టార్. తృతీయ రంగం. డెస్వారు ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషియరీ సెక్టార్గా డివైడ్ చేసి
ఈ 3 రంగాల ద్వారా ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువని జిఎస్డిపిగా లెక్కించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రైమరీ సెక్టార్లో భాగంగా ఏమేమి ఉంటాయి? మనకి వ్యవసాయ రంగం ఉంటుంది, గనులు మరియు తవ్వకాలు ఉంటాయి. అదేవిధంగా దీనిలో నిర్మాణ రంగం ఉంటుంది, తయారీ రంగం ఉంటుంది. అదేవిధంగా విద్యుత్, గ్యాస్, నీటి సరఫరాకు సంబంధించిన అనుబంధ రంగాలు ఉంటాయి. టెర్షియరీ సెక్టార్లో భాగంగా ఒక 6 అనుబంధ రంగాలు ఉంటాయి. టెర్షియరీ సెక్టార్లో భాగంగా మొత్తంగా ప్రైమరీ సెక్టార్ ద్వారా వచ్చిన ఆదాయం ఒక 100 రూపాయలు అనుకుందాం. సెకండరీ సెక్టార్ ద్వారా వచ్చిన ఆదాయం ఒక 300 రూపాయలు అనుకుందాం. టెర్షియరీ సెక్టార్ ద్వారా వచ్చిన ఒక ఆదాయం 400 రూపాయలు అనుకుందాం. మొత్తంగా 400, 300, ఒక 100 రూపాయలు అంటే 800 రూపీస్ అనేది ఈ 3 రంగాల ద్వారా సమకూరిన ఆదాయం ఏ సంవత్సరానికి గాను 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ప్రాథమిక రంగం ద్వారా, ద్వితీయ రంగం ద్వారా, తృతీయ రంగాల ద్వారా ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువ ఎంత? 800 రూపాయలు. ఈ 800 రూపాయలే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ. ఒక రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే జిఎస్డిపి అన్నాం. ఈ అంతిమ వస్తు సేవలు భౌగోళిక సరిహద్దుల లోపల ఎవరు లెక్కిస్తారు? డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్. ఏ విధంగా లెక్కిస్తారు? 3 రంగాలుగా విభజించి ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగందా. ప్రాథమిక రంగంలో 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం వచ్చిన మొత్తం అంతిమ వస్తు సేవల విలువ ఎంత? 100 రూపాయలు. సెకండరీ సెక్టార్లో వచ్చిన అంతిమ వస్తు సేవల విలువ ఎంత? 300 రూపాయలు. తృతీయ రంగంలో వచ్చిన అంతిమ వస్తు సేవల విలువ ఎంత? 400 రూపాయలు. మొత్తంగా వచ్చింది ఎంత? 800 రూపాయలు. ఈ 800 రూపాయలనే తెలంగాణ స్టేట్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలుస్తారు. ఎవరు లెక్కిస్తారు? డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వారు. ఇది జిఎస్డిపికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ అంశం ఏంటిది అని అంటే కరెంటు ప్రైజెస్. కరెంటు ప్రైజెస్, కాన్స్టాంట్ ప్రైజెస్. క్వశ్చన్లో పదే అడుగుతారు. ప్రస్తుత ధరల ప్రకారమా, స్థిర ధరల ప్రకారమా? ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎంత? స్థిర ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎంత? ప్రస్తుత ధరలు, స్థిర ధరలు. అసలు స్థిర ధరలు అంటే ఏంటిది, ప్రస్తుత ధరలు అంటే ఏంటిది? ఈ అంశం చూస్తే ముందుగా స్థిర ధరలు అనే అంశం మనం చూద్దాం. స్థిర ధరలు అని అంటే ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ధరల పెరుగుదల కానీ ధరల తగ్గుదల కానీ లేకుండా ధరలు స్థిరంగా ఉండే ఒకానొక సంవత్సరాన్నే ఆధార సంవత్సరము లేదా బేస్ ఇయర్ అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది. బేస్ ఇయర్ అంటే ఏంటిదంటే ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా, ద్రవ్యోల్బణం లాంటి పరిస్థితులు రాకుండా, ధరల పెరుగుదల కానీ ధరల తగ్గుదల కానీ లేకుండా సంవత్సరం పొడవునా ధరలు స్థిరంగా ఉండే ఒకానొక సంవత్సరాన్నే బేస్ ఇయర్గా తీసుకోవడం జరుగుతుంది. ఆ బేస్ ఇయర్ ఆధారంగా లెక్కించిన ధరలనే స్థిర ధరలు అంటారు. ప్రస్తుతానికి ఇప్పుడు లెక్కిస్తున్న బేస్ ఇయర్ ధర ఏంటిది? బేస్ ఇయర్ సంవత్సరం ఏంటిది? 2011-12. ఈ 2011-12ని సూచించిన కమిటీ ఏంటిది? సుందరం కమిటీ. ఈ సుందరం కమిటీ సూచన మేరకు 2011-12 బేస్ ఇయర్ తీసుకున్నాము. ఎప్పటి నుంచి లెక్కిస్తున్నాము? 2015 సంవత్సరం నుంచి ప్రస్తుతం వరకు స్థిర ధరలకు ఏ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకొని లెక్కిస్తున్నాం? బేస్ ఇయర్గా 2011-12 సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకొని లెక్కిస్తున్నాం. అయితే ఈ స్థిర ధరలు అంటే ఏంటిది? స్థిర ధరల ప్రకారం వాల్యూ ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్లో తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువ, ఉత్పత్తి అయిన ఎన్ని వస్తు సేవలు ఉత్పత్తి అయినాయి అనుకుంటే 1000 వస్తు సేవలు ఉత్పత్తి అయినాయి. ఎప్పుడు? 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ముందస్తు అంచనాల ప్రకారం, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 1000 వస్తువులు సేవలు ఉత్పత్తి అయినాయి అనుకుందాం. వీటి ధర 2011-12 ధరల ప్రకారం ఈ 1000 వస్తువుల ఉత్పత్తి ధర ఏంటిది అని అంటే ఒక 10 రూపాయలు అనుకుంటే ఈ మొత్తం ధర ఎంత? ఇప్పుడు 10,000 రూపాయలు. సేమ్ ఇదే ప్రొసీజరు 2024-25 ఏంటిది? 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ అంటున్నాం కదా,
ఉత్పత్తి అయిన వస్తు సేవలు ఎన్ని ఇక్కడ సేమ్ ఇదే 1000. కానీ ఈ 1000 వస్తువులు మరియు సేవల యొక్క విలువ ప్రస్తుత ధరల ప్రకారం అనగా ఏ సంవత్సరానికి లెక్కిస్తున్నాం 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఈ సంవత్సరం యొక్క ధరలలో లెక్కిస్తే ఎంత? ఇప్పుడు 20 రూపాయలు అనుకుందాం. ఒక వస్తువు యొక్క ధర కానీ సేవ యొక్క ధర కానీ 20 రూపాయలు అనుకుంటే ఎంత అవుతున్నాయి? ఇక్కడ 20,000 రూపాయలు అవుతున్నాయి. అంటే ప్రస్తుత ధరల్లో లెక్కించగా ధర 20,000, స్థిర ధరల్లో లెక్కించగా ధర 10,000. ప్రొడక్షన్ ఎంత? ఇక్కడ 1000 వస్తువులే. ఇక్కడ ఎంత? 1000 వస్తువులు మరియు సేవలే. ఎక్కడ పెరిగింది? ధరల్లో మార్పు చెందింది. ఇక్కడ ప్రస్తుత ధరల్లో మార్పు చెందింది, స్థిర ధరల్లో 10,000 ఉంది. విలువ ఎక్కడ పెరిగింది? ఓన్లీ ధరల యొక్క మార్పు వలన జిఎస్డిపి విలువ పెరిగింది. ధరల పెరుగుదల వలన జిఎస్డిపి పెరుగుదల నమోదైతే అది ఆర్థిక వృద్ధికి అది మేలైన సూచిక కాదు. ఆర్థిక వృద్ధికి మేలైన సూచిక ఏంటిది అని అంటే ఇక్కడ వస్తువులు సేవల ఉత్పత్తి ద్వారా ఆదాయము అధికమైతే ఏ విధంగా? ఇప్పుడు ఇక్కడ 1000 వస్తువులు వస్తు సేవలు అంటున్నాం. ఇక్కడ 1500 వస్తు సేవలు ఉత్పత్తి అయితే లేదా ఇదే 1500 వస్తు సేవలు ఇక్కడ ఉత్పత్తి అయితే ఈ వస్తు సేవల ఉత్పత్తి ద్వారా అధిక ఆదాయము వస్తే అది ఆర్థిక అభివృద్ధికి ఆర్థిక వృద్ధికి మేలైన సూచిక. అంటే జిఎస్డిపి అనేది మేలైన సూచిక అని అర్థం. కానీ ఈ ధరల మార్పు వలన ఎలాంటి వస్తువులలో మార్పు లేకుండా ఓన్లీ ధరల్లోని మార్పు వలన ఆదాయము పెరిగితే దాన్ని ఆర్థిక వృద్ధికి మేలైన సూచికగా భావించరు. కాబట్టి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ప్రస్తుత ధరల ప్రకారం విలువ చెప్తారు, స్థిర ధరల ప్రకారం కూడా విలువ చెప్పడం జరుగుతుంది. అందుకోసమే మనము ప్రస్తుత ధరల్లో విలువ ఎంత ఉంది, స్థిర ధరల్లో విలువ ఎంత ఉంది అనేది కూడా మనం చూడాలి. ఫస్ట్ జిఎస్డిపి అంటే ఏంటో చూసినాం, ప్రస్తుత ధరలు అంటే ఏంటిది, స్థిర ధరలు అంటే ఏంటిదో కూడా చూసినాం. ఈ వీటిపైనే ఉంటుంది సర్వే మొత్తం కూడా. ప్రస్తుత ధరలు స్థిర ధరలను బేస్ చేసుకునే ఉంటుంది, అది కూడా చూడాలి. నెక్స్ట్ అంశం ఏంటిది అంటే గ్రోత్ రేటు, వృద్ధి రేటు. గ్రోత్ రేటు 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ప్రస్తుత ధరల ప్రకారం ఎంత శాతం కలదు? డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి ఇవి. గ్రోత్ రేట్కి సంబంధించిన అంశం మనం చూస్తే గ్రోత్ రేట్ ఇప్పుడు ఏ సంవత్సరానికి అంటున్నాం మనము? 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి యొక్క గ్రోత్ రేట్ ఎంత? గ్రోత్ రేట్ అనేది ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్. అయితే 2024-25 గ్రోత్ రేట్ అడుగుతున్నాం కదా, 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటున్నాం. ఈ 2024-25 సంవత్సరం యొక్క జిఎస్డిపి విలువ మైనస్ దానికి ముందు సంవత్సరం ఏంటిది 2023-24 సంవత్సరం యొక్క జిఎస్డిపి విలువ బై 2023-24 సంవత్సరం యొక్క జిఎస్డిపి విలువ ఇంటూ 100 చేయగా గ్రోత్ రేట్ అనేది వస్తుంది. ఏ విధంగా అనంటే ఇది ఫైనల్ వాల్యూ. ఏది? 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అనేది ఫైనల్ వాల్యూ. ఏ సర్వేలో? తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025 సర్వేలో ఫైనల్ వాల్యూ ఏంటిది? 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఈ ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ దానికి ముందు సంవత్సరం యొక్క జిఎస్డిపి విలువ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేయగా వచ్చేదే వృద్ధి రేటు. ఈ వృద్ధి రేటు ఎంత? ఎలాంటి ఫార్ములా? ఈ ఫార్ములాల పైన ప్రశ్నలు రావు. జస్ట్ ఒక అవగాహన కోసమే వృద్ధి రేటుకు సంబంధించిన ఈ ప్రొసీజర్ చెప్తున్నా. వృద్ధి రేటు ఎంత శాతం కలదు? ముందు 2023-24 సంవత్సరంలో ఎంత శాతం కలదు, ప్రస్తుతం 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్లో ఎంత శాతం కలదు అనే క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి గ్రోత్ రేట్ గురించి తెలుసుకోవాలని చెప్తున్నా అంతే. ప్రొసీజర్ ఇది. గ్రోత్ రేట్ అనేది మన కరెంట్ ప్రైజెస్లో కాన్స్టాంట్ ప్రైజెస్లో ప్రశ్న అడగడం జరుగుతుంది. నెక్స్ట్ అంశం ఏంటిది? పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయము దీన్ని ఏమంటాం? పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటిది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఉంది. ఈ జిఎస్డిపి బై తెలంగాణలో ఉన్న జనాభా పాపులేషన్ చేయగా వచ్చేది ఏంటిది? తలసరి ఆదాయము. ఈ తలసరి ఆదాయం ఎంత? ప్రస్తుత ధరల్లో ఎంత? స్థిర ధరల్లో ఎంత?
తలసరి ఆదాయం కూడా ప్రస్తుత ధరల్లో ఎంత స్థిర ధరల్లో ఉంటుందా అని అంటే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే జిఎస్డిపి కూడా ప్రస్తుత ధరల్లో ఉంది కదా. జిఎస్డిపి ప్రస్తుత ధరల్లో చూస్తున్నాము, స్థిర ధరల్లో చూస్తున్నాము. స్థిర ధరల్లో తలసరి ఆదాయం కావాలంటే ఏం చేయాలి మనము? స్థిర ధరల్లో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క విలువ ఎంత ఉందో ఆ విలువపై తెలంగాణలో ఉన్న జనాభా చేస్తే వచ్చేది స్థిర ధరలో తలసరి ఆదాయం. ప్రస్తుత ధరల్లోని గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ విలువపై తెలంగాణలో ఉన్న పాపులేషన్ చేస్తే వచ్చేదే ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం. ఇది చూసుకోవాలి. స్థిర ధరల్లో తలసరి ఆదాయము, ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. తలసరి ఆదాయం పైన ప్రశ్నలు వస్తాయి, జిఎస్డిపి పైన ప్రశ్నలు వస్తాయి, గ్రోత్ రేట్ పైన ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి మనం ఇక్కడ చూస్తే ఇయర్ వైజ్ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి ఫర్ ద ఇయర్స్ 2023-24 అండ్ 2024-25 ఎట్ కరెంట్ అండ్ కాన్స్టాంట్ ప్రైజెస్. ప్రస్తుత ధరల్లో 2023-24 మరియు 2024-25 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ, ఇండియా యొక్క జీడిపి విలువలు ఏ విధంగా ఉన్నాయి? ఏ ధరల్లో? ప్రస్తుత మరియు స్థిర ధరల్లో. ఈ క్వశ్చన్లో మనకి ప్రస్తుత ధరల్లో అడుగుతున్నారా, స్థిర ధరల్లో అడుగుతున్నారా? ఇది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎందుకనంటే ప్రస్తుత ధరల్లో స్థిర ధరల్లో చదవకుండా మనం ఆన్సర్ తప్పు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ చదివేటప్పుడే ఏ ధరల్లో క్వశ్చన్ అడుగుతారో ఫస్ట్ అది ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఎక్కడ ఎట్ కరెంట్ ప్రైజెస్ ప్రకారం చూస్తున్నాం. ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఇప్పుడు మనకు ఒకటే మిగిలిపోయింది ఏంటిదంటే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ పదాలు పదే పదే కనిపిస్తాయి. ఈ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది, దానికి సంబంధించిన సమాచారం ఏంటిది అని అంటే ఇప్పుడు 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని అంటారు. ఇక్కడ ఈ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది అని అంటే ఇప్పుడు మనకి బడ్జెట్ ఏం పెట్టిరు? ఇక్కడ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ పెట్టిరు. మనకి ఆర్థిక సంవత్సరం అనగా ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31, ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 అనేది ఫైనాన్షియల్ ఇయర్. అయితే ఈ 2024-25 ఆర్థిక సంవత్సరం యొక్క ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిందా? కాలేదు. ఎందుకు కంప్లీట్ కాలే? ఈ 2025 మార్చి 31 ఇంకా అయిపోలేదు కదా, అయిపోలేదు. సాధారణంగా సర్వేని ఎప్పుడు ప్రవేశపెడతారు? మనకి ముందుగా బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టాలి? ఫిబ్రవరి 1 నాడు బడ్జెట్ ప్రవేశపెడతారు. జనవరి ఎండ్లో ఏం చేస్తారు? సర్వేని ప్రవేశపెడతారు. అంటే మనకి జనవరిలో సర్వేకి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఆ సర్వే కాపీలను ముద్రించి సర్వేని జనవరి ఎండ్లో మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే జనవరికి సంబంధించిన సమాచారం కూడా తీసుకోరు. ఎప్పటి వరకు సమాచారం తీసుకుంటారు? మనకి ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు సమాచారం తీసుకుంటారు. 3 త్రైమాసికాల సమయం తీసుకుంటారు. ఏంటిది? 9 నెలల సమాచారం తీసుకొని జనవరి, ఫిబ్రవరి, మార్చు ఈ 3 నెలల సమాచారాన్ని ఊహించి ముందస్తు అంచనాల ప్రకారము ముందే 3 నెలల సమాచారం, ఒక త్రైమాసికం యొక్క సమాచారం అనగా జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఉండే సమాచారాన్ని, మార్చి 31 వరకు గల సమాచారాన్ని ముందే ఊహించి సర్వేలో పొందుపరుస్తారు. అసలైన సమాచారం ఎప్పటి వరకు తీసుకుంటారు? ఓన్లీ 9 నెలల సమాచారమే తీసుకుంటారు. కాబట్టి తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన సమాచారాన్ని ఊహించి సర్వే తయారు చేస్తారు. కాబట్టి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, ముందస్తు అంచనాల ప్రకారం. ముందస్తు అంచనాల ప్రకారం అంటే జనవరిలోనే సమాచారము సేకరించి జనవరిలోనే సర్వే ముద్రిస్తున్నాం. కాబట్టి మార్చి నెల, ఫిబ్రవరి నెల, జనవరి ఈ 3 నెలల సమాచారాన్ని ముందుగానే ఊహించి సర్వే తయారు చేస్తున్నాం. కాబట్టి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, ముందస్తు అంచనాలు అని చెప్పి మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని కూడా ఇచ్చారు. మనకి ఏమని? ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ 2023-24 సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని చెప్పి ఇచ్చారు. అయితే 2024-25 ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి చూద్దాం. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ సర్వేని రిలీజ్ చేశారు.
ఈ సర్వేని రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, అప్పుడు కూడా అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ముందస్తు అంచనాల ప్రకారమే సర్వేని రిలీజ్ చేశారు. ఎప్పుడైతే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిందో 2024-25 అయిపోయిందో, అయిపోయిన తర్వాత అయిపోయింది మీన్స్ అంటే ఇప్పుడు 2024 డిసెంబర్ దాటింది, డిసెంబర్ కూడా దాటిపోయింది మనకి. ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ అయిపోతే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. కానీ ఇందులో మిగిలిపోయిన 2024లో కూడా జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన సమాచారాన్ని ఊహించి రాస్తేనే కదా ఇక్కడ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అన్నాం, అంతే కదా. ఇప్పుడు డిసెంబర్ వరకు మనం సమాచారం దేంట్లో తీసుకున్నాము, ఈ సర్వేలో తీసుకున్నాం. ఈ డిసెంబర్ వరకు తీసుకున్న సమాచారంలో జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెలకు సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది కదా. ఏదేది ఈ 2024 సంబంధించిన సమాచారంలో జనవరి ఫిబ్రవరి మార్చు సమాచారం ఉంటుంది. ఇక్కడ ముందుగా ఊహించి రాసినాం. ఇక్కడ ఎందుకు ఈ 2023-24 సర్వేకి సంబంధించిన సమాచారం కూడా ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31 వరకుగా తీసుకొని జనవరి ఎండ్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఊహించిన డాటా ఇక్కడ అక్యురేసీగా వచ్చిన డాటా, ఈ రెండింటిని కంపేర్ చేసి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మార్పులు చేర్పులు చేసిన తర్వాత అటువంటి డాటాని ఏమంటామంటే మొదటి సవరించిన అంచనాలు. ఏమని? ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. ఇక్కడ ముందస్తుగా ఊహించి రాసినాం, ఇక్కడనేమో అక్యురేసీగా వచ్చిన డాటా. ఈ డాటాను కంపేర్ చేసి ఫిబ్రవరి నెల కంపేర్ చేసి మార్చిలో ఏమొచ్చిందో కంపేర్ చేసి ఈ త్రైమాసికంలో వచ్చిన విలువలన్నీ ఒకటి కంపేర్ చేసి మరలా 2023-24 ఆర్థిక సంవత్సరం యొక్క ఈ సర్వేలో ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ద్వారా వాల్యూస్ మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. అందుకోసమే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కాస్త ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అవుతుంది. ఇది ఇక్కడ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఉంది, ఇది కూడా ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కావాలంటే ఏం చేయాలి, అప్పుడు 2025-26 ఆర్థిక సర్వే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కావాలి. ఇక్కడ 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టాలి, ఈ సంబంధించిన సమాచారం మొత్తం రావాలి. ఇక్కడ జనవరి ఫిబ్రవరి మార్చి నెల ఊహిస్తే ఇక్కడ జనవరి ఫిబ్రవరి మార్చి అక్యురేసీ వాల్యూస్ వస్తాయి. ఈ 2 సంవత్సరాలు కంపేర్ చేస్తే అప్పుడు ఇది ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అవుతుంది. అప్పటిదాకా ముందస్తు అంచనాలే ఉంటుంది, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ మాత్రమే ఉంటుంది. 3 నెలలు ఒక త్రైమాసికం జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించి ఊహించి అంచనాలు తయారు చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటున్నాం, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇంకోటి కూడా ఇచ్చారు, సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, రెండవ సవరించిన అంచనాలు. జనవరిలో ఒకవేళ సర్వే ప్రవేశపెడితే అది అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, ఫిబ్రవరి ఎండులో ఒకవేళ సర్వే ప్రవేశపెడితే అది సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్గా పిలవడం జరుగుతుంది. ఇది కూడా చూసుకోవాలి, పెద్ద తేడా ఏముండదు వీటికి. అయితే 2023-24 ఏంటిది, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ సవరించిన అంచనాలు, మొదటి సవరించిన అంచనాలు. ఇదేంటిది అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 2024-25. ఇది కంపల్సరీ చూసుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్లో మొదటి సవరించిన అంచనాల ప్రకారం అని అడుగుతాడు, లేకుంటే ముందస్తు అంచనాల ప్రకారం అని కూడా అడుగుతాడు, కాబట్టి ఇవి చూడాలి. కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత? 16,12,579 కోట్ల రూపాయలు. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. దేంట్లో? గ్రూప్ 3 ప్రిలిమినరీ క్వశ్చన్లో, టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3 ప్రిలిమినరీ క్వశ్చన్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత? గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో డైరెక్ట్ అడిగిన క్వశ్చన్ ఇది చూడండి. అదేవిధంగా 2023-24 మొదటి సవరించిన అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత? 14,64,378 కోట్ల రూపాయలు. ఏ ధరలో మాట్లాడుతున్నామో? ప్రస్తుత ధరలో. ఇది గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్లో ప్రస్తుత ధరలు ఇస్తున్నాడా, స్థిర ధరలు ఇస్తున్నాడా, ఏ సంవత్సరం అడుగుతుండు, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్సా, మొదటి సవరించిన అంచనాల? కొంచెం క్వశ్చన్ చేంజ్లోనే మార్పులు చేర్పులు ఉంటాయి, ఎందుకంటే మొదటి సవరించిన అంచనాలకు మనము అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఆన్సర్ పెట్టినామనుకో తప్పు అవుతుంది, కాబట్టి క్వశ్చన్ క్లారిటీగా చదవాలి. సేమ్ అదే విధంగా కరెంట్ ప్రైజెస్లో ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అన్నాం, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అన్నాం. అదేవిధంగా గ్రోత్ రేట్ చూడాలి, వీటి మధ్యలో గ్రోత్ రేట్ చూడాలి. ఏంటిది? ఇది ఫైనల్ వాల్యూ, ఇదేంటిది ఇనిషియల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ, ఇది ఇనిషియల్ వాల్యూ. ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేస్తే వచ్చేదే గ్రోత్ రేటు, వృద్ధి రేటు.
ఆ వృద్ధి రేటు ఎంత శాతానికి నమోదైంది అనే క్వశ్చన్ వస్తే 10.1% నమోదైంది వృద్ధి రేటు. తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారం వృద్ధి రేటు ఎంతకి నమోదైంది జిఎస్డిపిలో అంటే 10.1% నమోదైంది వృద్ధి రేటు. అదేవిధంగా స్థిర ధరలు కూడా చూడాలి. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఏం మాట్లాడుకున్నామో అదే ఇక్కడ ఉంటుంది. స్థిర ధరల ప్రకారం అంటే మనం ఏం మాట్లాడినాము 2011-12 ధరల ప్రకారము ప్రొడక్షన్ ఏంటిది 2024-25 ప్రొడక్షన్ 2011-12 ధరల ప్రకారం లెక్కించగా వచ్చేదే స్థిర ధరలు. ఎంత 8,16,835 కోట్ల రూపాయలు అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ స్థిర ధరల ప్రకారము 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే 8,16,835 కోట్లు. అదేవిధంగా 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ స్థిర ధరల ప్రకారం ఎంత అంటే 7,64,900 కోట్ల రూపాయలు. 2023-24లోని ప్రొడక్షన్ని 2011-12 ప్రకారం ధరలు 2011-12 ధరల ప్రకారం లెక్కించగా వచ్చిందే 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ 7,64,900 కోట్లు. 8,16,835 కోట్లు ఏమో 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం వచ్చిన విలువ. అయితే ఇండియాది కూడా సేమ్ చూసుకోవాలి. ఇప్పుడు గ్రోత్ రేట్ చూడాలిగా వెంటనే ఇవి రెండు విలువలు మాట్లాడిన వెంటనే గ్రోత్ రేట్ చూస్తే వీటి మధ్యలో గ్రోత్ రేట్ ఎంత అంటే 6.8%. ఇక్కడ ఉందిగా స్థిర ధరల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు స్థిర ధరల ప్రకారము అంటున్నాము ఏంటిది 6.8. ప్రస్తుత ధరల ప్రకారము అంటే 10.1%. అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఏ సంవత్సరము 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. క్వశ్చన్లో ప్రతి పదం ఇంపార్టెంట్, చదివే ముందు అబ్జర్వ్ చేయాల్సిందే. సేమ్ ఇండియాకి చూద్దాం. ఇండియా యొక్క 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా యొక్క జీడిపి విలువ ఎంత అనే క్వశ్చన్ వస్తే 3,31,03,215 కోట్ల రూపాయలు అనేది ఇండియా యొక్క జీడిపి. ఏ ధరలు కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరల ప్రకారం. అదేవిధంగా ఇండియా యొక్క జీడిపి విలువ 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాల ప్రకారము అని అడిగితే 3,01,22,956 కోట్ల రూపాయలు అనేది ఇండియా యొక్క జీడిపి ప్రస్తుత ధరల ప్రకారం. ఇది చూడాలి. వీటి మధ్యలో గ్రోత్ రేట్ ఎంత ఉంది డైరెక్ట్ ప్రశ్న వస్తుంది, ఇది చూసుకోవాలి. ఇండియా యొక్క జీడిపి వృద్ధి రేటు ప్రస్తుత ధరల ప్రకారం 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ముందస్తు అంచనాల ప్రకారం ఎంత అంటే 9.9%. ఇది కూడా చూసుకోవాలి. సేమ్ అదే స్థిర ధరలకు వర్తింపజేస్తే స్థిర ధరల్లో ఇండియా యొక్క జీడిపి ఎంత 2024-25 సంవత్సరానికి అంటే 1,87,95,095 కోట్ల రూపాయలు. అదేవిధంగా 2023-24లో ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాల ప్రకారం ఇండియా యొక్క జీడిపి విలువ 1,76,50,591 కోట్ల రూపాయలు. వీటి మధ్యలో గ్రోత్ రేట్ ఎంత 6.5%. గ్రోత్ రేట్ అంటే తెలుసు కదా, ఇది ఫైనల్ వాల్యూ, ఇది ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేయాలి. ఫార్ములా అడగరు మనని, ఇది ఒకటే అడుగుతారు. గ్రోత్ రేట్ ఎంత స్థిర ధరల ప్రకారం ఇండియా జీడిపి యొక్క గ్రోత్ రేట్ ఎంత, ప్రస్తుత ధరల ప్రకారం ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఎంత. మనం ఇప్పుడు మొత్తంగా ఈ యొక్క టేబుల్ నుంచి ఎన్ని ప్రశ్నలు తయారు చేసినాం 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎంత ఒక క్వశ్చన్. 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత సెకండ్ క్వశ్చన్. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేట్ ఎంత 3 క్వశ్చన్లు. సేమ్ ఇండియాకి వర్తింపజేయి, ఇండియాకి కూడా 3 వస్తాయి. ఎన్ని 6 క్వశ్చన్లు వస్తాయి. ఇక్కడ ఒక 3 క్వశ్చన్లు వస్తాయి, ఇక్కడ ఒక 3 క్వశ్చన్లు వస్తాయి. మొత్తం ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి ఇక్కడ 12 క్వశ్చన్లు ఫ్రేమ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి టేబుల్ని కూడా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి, ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. మొత్తం క్వశ్చన్స్ ఇలానే అడుగుతుండు అని అంటే ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటాయా, ఇంకెలాంటి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుందా, అది కూడా మనమే అర్థం చేసుకొని చదువుకుంటే క్వశ్చన్ మిస్ కావడానికి ఆస్కారం ఉండదు.
నెక్స్ట్ ఏంటిది అని అంటే ఇప్పుడు ఇండియా గ్రోత్ రేట్ ఎంత 9.9, ఇది ప్రస్తుత ధరల ప్రకారం, ఇది స్థిర ధరల ప్రకారం. అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం, పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయ విలువలు ఏ ధరల్లో, కరెంట్ ప్రస్తుత ధరల్లో, కాన్స్టాంట్ ప్రైజెస్ స్థిర ధరల్లో, ఇండియాకి తెలంగాణకి 2023-24 మొదటి సవరించిన అంచనాలు, 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఈ 2 సంవత్సరాలలో తెలంగాణ మరియు ఇండియాలో తలసరి ఆదాయ విలువలు ప్రస్తుత ధరల్లో ఏ విధంగా ఉన్నాయి, స్థిర ధరల్లో ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు ఒకసారి మనం చూస్తే, ఎట్ కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరలు, కరెంట్ ప్రైజెస్ అనగానే మనకి ఏ సంవత్సరానికి సంబంధించి అడుగుతుంటే ఆ సంవత్సరం యొక్క ధరల ప్రకారము ప్రొడక్షన్ ఉత్పత్తిని లెక్కించగా వచ్చిన విలువ అని అర్థం. ఏ సంవత్సరానికి అడుగుతుంది ఇక్కడ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, ఈ ధరల ప్రకారమే లెక్కిస్తుడు. ఏది 2024-25 ధరల ప్రకారం లెక్కిస్తుడు. అయితే తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఎంత, 3,79,751 రూపాయలు. ఎంత, 3,79,751 రూపాయలు తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. అదేవిధంగా 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాలతో పోలిస్తే, మొదటి సవరించిన అంచనాల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము ఎంత అంటే 3,46,457 రూపాయలు. అదేవిధంగా సేమ్ నెక్స్ట్ ఏం చేయాలి, 2 చూసినాం, వెంటనే గుర్తు రావాల్సిన అంశం ఏంటిది, వృద్ధి రేటు, తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత. ఇది ఫైనల్ వాల్యూ, ఇది ఇనిషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 అని మాట్లాడుతున్నాం కదా. ఈ వృద్ధి రేటు ఒకసారి ఇక్కడ చూద్దాం, 3,79,751 మైనస్ 3,46,457 బై 3,46,457 ఇంటూ 100 చేయగా వచ్చేదే గ్రోత్ రేటు ఎంత, 9.6%. 9.6% అనేది గ్రోత్ రేట్. ఇక్కడ ఉంది కదా ప్రస్తుత ధరల్లో గ్రోత్ రేట్ ఎంత, 9.6%. ఏంటిది, తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేటు ఏ సంవత్సరానికి 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 9.6%. అదేవిధంగా నెక్స్ట్ ఏంటిది అంటే ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ స్థిర ధరల ప్రకారము 2011-12 ధరల ప్రకారము లెక్కించగా, ఇది చూసుకోవాలి, 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎంత, 1,87,912 రూపాయలు. 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాల ప్రకారం తలసరి ఆదాయం ఎంత, 1,77,000 రూపాయలు. ఈ 2 విలువలు చూసినాం, ప్రతిదీ గుర్తుంచుకోవాలి, ప్రతిదీ వస్తుంది మనకి క్వశ్చన్ రూపంలో, ప్రతి వాల్యూ ఇంపార్టెంటే. ఈ 2 చూడగానే గ్రోత్ రేట్ ఎంత, 6.2%. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025 ప్రకారం 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కరెంట్ ప్రైజెస్ ప్రకారం పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, 3,79,751. అదేవిధంగా 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ గ్రోత్ రేట్ ఎంత, 9.6. దేని ధరలు, కరెంట్ ప్రైజెస్. సేమ్ క్వశ్చను స్థిర ధరల ప్రకారం అడిగితే కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం 1,87,912, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం 6.2% గ్రోత్ రేటు. అదేవిధంగా నెక్స్ట్ ఇండియాకి సేమ్ ప్రొసీజర్. ఇండియాకి చూస్తే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, 2,05,579 రూపాయలు. అదేవిధంగా మొదటి సవరించిన అంచనాల ప్రకారము ప్రశ్న వస్తే 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎంత, 1,88,892 రూపాయలు. వీటి మధ్యలో గ్రోత్ రేట్ ఎంత, 8.8%. ప్రస్తుత ధరల ప్రకారం కాబట్టి 8.8%. సేమ్ స్థిర ధరలకి కూడా చూస్తే గ్రోత్ రేట్ ఎంత, 5.4%. ఇండియా స్థిర ధరల ప్రకారము తలసరి ఆదాయం ఎంత, 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే 1,14,705 రూపాయలు. అదేవిధంగా ఇండియా యొక్క తలసరి ఆదాయం 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం అంటే 1,08,786 రూపాయలు. వీటి మధ్యలో వృద్ధి రేటు చూస్తే 5.4%. ఇందులో కూడా 3 ప్రశ్నలు,
ఇందులో మూడు ప్రశ్నలు 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత? 3,79,751 రూపాయలు. 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత? అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే తెలుగులో ముందస్తు అంచనాలు, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే మొదటి సవరించిన అంచనాలు. ప్రశ్నలో డైరెక్ట్ అడుగుతాడు. ముందస్తు అంచనాల ప్రకారం, మొదటి సవరించిన అంచనాల ప్రకారం. మొదటి సవరించిన అంచనాల ప్రకారం 2023-24లో తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత? 2024-25 ముందస్తు అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత? మొత్తం ఎన్ని వచ్చినాయి? దీంట్లో 3 ప్రశ్నలు వచ్చాయి. సేమ్ ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3. అంటే ఇక్కడ కూడా 12 ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంటుంది. ఇవి కూడా చూసుకోవాలి. కంపేర్ చేసి కూడా అడగవచ్చు. ఇండియాతో పోలిస్తే తెలంగాణ ఎంత, తెలంగాణది ఎంత ఉంది, ఇండియాది ఎంత ఉంది గుర్తించండి. ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ అంశం అదేవిధంగా కాంట్రిబ్యూషన్ ఆఫ్ బ్రాడ్ సెక్టార్స్ టు GSVA ఎట్ కరెంట్ ప్రైజెస్ తెలంగాణ ఆల్ ఇండియా ఫర్ ద 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 2024-25 ముందస్తు అంచనాలు 2024-25 ప్రస్తుత ధరల్లో ఏమడుగుతున్నారు ఇక్కడ అని అంటే విస్తృత రంగాల యొక్క సమాచారము. అంటే ఇప్పుడు GSDPలో ఏమేమి మాట్లాడుకున్నాం మనము? ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెర్షియరీ సెక్టార్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ GSDP 100%, ఈ GSDP 100% అనుకుంటే ఈ 100% విలువనే ఏంటిది? ఇక్కడ 16,12,579 కోట్ల రూపాయలు. ఈ 100% అనుకుందాం. ఈ 100%లో ప్రైమరీ సెక్టార్ ఎంత కాంట్రిబ్యూషన్ అందిస్తుంది, సెకండరీ సెక్టార్ ఎంత కాంట్రిబ్యూషన్ అందిస్తుంది, టెర్షియరీ సెక్టార్ ఎంత కాంట్రిబ్యూషన్ అందిస్తుంది, ప్రాథమిక రంగం నుంచి ఎంత ఆదాయం సమకూరుతుంది, ద్వితీయ రంగం నుంచి ఎంత ఆదాయం సమకూరుతుంది, తృతీయ రంగం నుంచి ఎంత ఆదాయం సమకూరుతుంది అనేది ఇది డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇది ఏ విధంగా అంటే తెలంగాణ రాష్ట్ర GSDPకి సమకూరే ఆదాయం ప్రకారము రంగాల వారీగా వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే ఏ రంగం నుంచి అధిక ఆదాయం సమకూరుతుందో అది మొదటి ప్లేస్లో, తర్వాత ఏ రంగం నుంచి అధిక ఆదాయం సమకూరుతుందో అది రెండవ ప్లేస్లో, తర్వాత ఏ రంగం నుంచి అధిక ఆదాయం సమకూరుతుందో అది మూడవ ప్లేస్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెర్షియరీ సెక్టార్ ఈ అంశాలు చూసుకోవాలి. ప్రైమరీ సెక్టార్ ద్వారా ఎంత? 17.3% ఆదాయం సమకూరుతుంది. ఎంత? 100%లో 17.3% ఆదాయం ప్రైమరీ సెక్టార్ నుంచి. సెకండరీ సెక్టార్ నుంచి 16.4% ఆదాయం సమకూరుతుంది. ప్రాథమిక రంగం 17.3, ద్వితీయ రంగం 16.4, తృతీయ రంగం 66.3% ఆదాయం సమకూరడం జరుగుతుంది. దేనికోసము? తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి. అయితే ఇందులో మొదట దేని నుంచి ఆదాయం అధికంగా సమకూరుతుంది? తృతీయ రంగం నుంచి ఆదాయం ఎక్కువగా సమకూరుతుంది. సెకండ్ ఏంటిది? ప్రాథమిక రంగం నుంచి అధిక ఆదాయం. మూడోది ఏంటిది? ద్వితీయ రంగం నుంచి అధిక ఆదాయం సమకూరడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియాది కూడా చూద్దాం. ఇండియాది కూడా చూస్తే ఇండియాకి వచ్చే మొత్తం GDPలో టెర్షియరీ సెక్టార్ నుంచి 55.0% ఆదాయం సమకూరితే సెకండరీ సెక్టార్ నుంచి 25.2% ఆదాయము, అదే ప్రైమరీ సెక్టార్ నుంచి 19.8% ఆదాయం సమకూరడం జరుగుతుంది. మొదటి స్థానంలో టెర్షియరీ సెక్టారు, సెకండరీ సెక్టార్ రెండవ స్థానంలో, ప్రైమరీ సెక్టార్ అనేది మూడో స్థానంలో ఉంది ఇండియా GDP. మొదటి స్థానంలో తృతీయ రంగము. తెలంగాణ GSDPకి సమకూరే ఆదాయ మార్గాల వరుస క్రమం చూస్తే తృతీయ రంగము మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానంలో ఏమున్నది? ప్రాథమిక రంగం ఉన్నది. ప్రాథమిక రంగం. మూడో స్థానంలో ద్వితీయ రంగం. ఇది తెలంగాణకి సంబంధించి సమకూరే ఆదాయ మార్గాలు. ఇదే ఇండియాకి చూస్తే తృతీయ రంగం మొదటి స్థానంలో ఉంటుంది, సెకండ్ స్థానంలో ద్వితీయ రంగం ఉంటుంది, అదేవిధంగా ప్రాథమిక రంగం అనేది మూడో స్థానంలో ఉంది. ఇది ఇండియాకి. ప్రాథమిక రంగం రెండో స్థానంలో తెలంగాణ GSDPకి సమకూరే ఆదాయ మార్గాలు. ఇక క్వశ్చన్స్ ఈ విధంగానే వస్తాయి. ప్రైమరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? 17.3. సెకండరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? 16.4. టెర్షియరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? 66.3. ఈ వాల్యూస్ అడుగుతాడు, ఆర్డర్ కూడా అడగడం జరుగుతుంది. అదే ఇక్కడ మనం చూద్దాం. 17.3% ప్రైమరీ సెక్టార్ ద్వారా ఆదాయం సమకూరుతుంది అంటున్నాం కదా. ఆ 17.3 ఆదాయం యొక్క విలువ ఎంత అంటే 2,56,498 కోట్ల రూపాయలు.
అంతకుముందు ఉన్న సంవత్సరం యొక్క ప్రాథమిక రంగంతో పోల్చి వృద్ధి చూస్తే 5.5% వృద్ధి చెందింది. ఎంత విలువ? 2,56,498 కోట్ల రూపాయలు. శాత రూపంలో అడిగితే 17.3%. అదేవిధంగా సెకండరీ సెక్టార్ చూస్తే 2,43,081 కోట్ల రూపాయలు. శాత రూపం ఎంత? ఇక్కడ 16.4% అనేది శాత రూపము. వృద్ధి రేటు ఎంత? 7.6% వృద్ధి రేటు. టెర్షియరీ సెక్టారు శాత రూపంలో 66.3%. విలువ ప్రకారం చూస్తే 9,83,529 కోట్ల రూపాయలు. గ్రోత్ రేట్ ఎంత? 11.9%. ప్రతిదీ ఇంపార్టెంటే, ప్రతిదీ క్వశ్చన్ రూపంలో అడుగుతారు, ప్రతిదీ చూసుకోవాల్సిందే. ఈ వరుస క్రమాలు ప్రాథమిక రంగం యొక్క కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్లో అయితే 17.3%. ప్రాథమిక రంగం యొక్క కాంట్రిబ్యూషన్ జిఎస్డిపికి విలువ ప్రకారం అడిగితే 2,56,498 కోట్ల రూపాయలు. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ సెకండరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ టెర్షియరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాల వృద్ధి రేట్లు, ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాల విలువలు, ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాల శాతాలు ప్రశ్నలు వస్తాయి, అవి కూడా చూసుకోవాలి. ఏ ధరల ప్రకారము కరెంట్ ప్రైజెస్, ఇది క్వశ్చన్లు ఉందో లేదో ఇది ఫస్ట్ చూసుకోవాలి. ఏది? ప్రస్తుత ధరలు. అదేవిధంగా కాంట్రిబ్యూషన్స్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ గ్రోత్ రేట్లకు సంబంధించిన సమాచారము తెలంగాణ చూసినాం కదా, ఇండియాకి సంబంధించిన సమాచారం ఒకసారి చూద్దాం. బ్రాడ్ సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ 2024-25. ప్రస్తుత ధరల ప్రకారం 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ విస్తృత రంగాల యొక్క వృద్ధి రేట్లు. విస్తృత రంగాల యొక్క వృద్ధి రేట్లు అంటే ప్రైమరీ సెక్టార్ ప్రాథమిక రంగం, సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగం, టెర్షియరీ సెక్టార్ తృతీయ రంగం. తెలంగాణలో ఏ విధంగా వృద్ధి రేట్లు ఉన్నాయి, ఇండియాలో వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూస్తే ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సర అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ యొక్క గ్రోత్ రేట్ అంటున్నాం. ఈ గ్రోత్ రేట్లో ప్రైమరీ సెక్టార్కి సంబంధించి ఎంత ఇచ్చింది? ఇక్కడ 5.5% ఇచ్చారు కదా. అయితే ఈ 5.5% ఎట్లొచ్చింది? 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్లో ప్రైమరీ సెక్టార్ యొక్క విలువ మైనస్ 2023-24లో ప్రైమరీ సెక్టార్ యొక్క విలువ. ఈ విలువ ఏంటిది? ఇది ఫైనల్ వాల్యూ. ఇదేంటిది? ఇనిషియల్ వాల్యూ. ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేయగా వచ్చేదే గ్రోత్ రేట్ అంటున్నాం. ఈ ప్రైమరీ సెక్టార్ యొక్క విలువ 2024-25లో ఎంత ఉందో దాని నుండి 23-24లో ప్రైమరీ సెక్టార్ యొక్క విలువ ఎంత ఉందో తీసివేసి 23-24లో ప్రైమరీ సెక్టార్ యొక్క విలువ ఎంత ఉందో దాని ఇంటూ 100 చేయగా వచ్చిందే 5.5%. సేమ్ ఇండియాకి కూడా వర్తింపజేస్తే ఇండియా యొక్క ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? 10.1%. అదేవిధంగా సెకండరీ సెక్టారు తెలంగాణ యొక్క ద్వితీయ రంగ వృద్ధి రేటు ఎంత? 7.6%. ఇండియా యొక్క ద్వితీయ రంగ వృద్ధి రేటు ఎంత? 6.6%. అదేవిధంగా తెలంగాణ యొక్క తృతీయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత? 11.9%. ఇండియా యొక్క తృతీయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత? 10.7%. ఒక సైడు ప్రైమరీ సెక్టారు, ఒక సైడ్ సెకండరీ సెక్టారు, ఇటు సైడే టెర్షియరీ సెక్టార్ ఇచ్చి ఇటుదికి ఏ విధంగా ఇస్తారంటే 5.5%, అదేవిధంగా 11.9%, ఇక్కడ 10.1% ఇచ్చి ఇక్కడ ఆర్డర్ పెట్టమని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇది తెలంగాణకి. ఇండియాకి కూడా సేమ్ వస్తాయి. ఒక సైడు ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెర్షియరీ సెక్టారు సేమ్ ప్రొసీజర్లో అడుగుతాడు. 10.7%, ఇదేంటిది 10.1%, 6.6% ఆర్డర్ పెట్టుకుంటూ రావాలి. లేకుంటే డైరెక్ట్ అడుగుతాడు 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేట్ ఎంత? 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేట్ ఎంత? 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తృతీయ రంగం యొక్క విలువ వృద్ధి రేటు ఎంత? తెలంగాణలో, ఇండియాలో ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇది కూడా చూసుకోవాలి.